ఇప్పుడు మీరు చూస్తున్న ఏకాంత దీవులు ఇవన్నీ ఎప్పుడో గాని మనుషుల జాడ కనబడని దీవులు. సరిగ్గా ఇలాంటి చోట ఏడాదికి 1,57,00,000 రూపాయలు జీతం ఇస్తాం. మీరు స్కాట్లాండ్లోని అందమైన ఈ ప్రదేశానికి వెళ్తారా అంటే మీరేమంటారు? మళ్ళీ చూడండి, ఇది ఇక్కడి వాతావరణం. యునైటెడ్ కింగ్డమ్ మారుమూల ప్రాంతంలోని హెబ్రిడెస్ దీవుల సముదాయంలో భాగమైన యూయిస్ట్, బెన్బెక్కుల దీవుల్లో పనిచేసే డాక్టర్లకు ఈ జీతం ఇస్తామని చెబుతున్నారు. ఈ దీవులకు దగ్గరలోనే ఉన్న రమ్మనే మరో దీవిలో తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు చెప్పే టీచర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపించే టీచర్లకు 68,000 పౌండ్ల జీతం ఇస్తామని చెబుతున్నారు. భారత కరెన్సీలో ఇది 71.47 లక్షల రూపాయలు. స్కాట్లాండ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నియామకాల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అధిక వేతనాలను ఆఫర్ చేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ అక్కడ కొన్ని బస్తీల్లాంటివి రంగురంగుల మేడల మధ్య ఇలా కనిపిస్తాయి. స్థానికులకు సంబంధించినంత వరకు ఇవి ఉద్యోగాల కంటే చాలా ఎక్కువ. స్కాట్లాండ్ దీవుల్లోని ప్రజలతో కలిసి జీవించేందుకు కొత్త వారిని అక్కడికి తీసుకురావడంతో పాటు వారికి అవసరమైన సేవలను పొందడం కూడా ఇందులో కీలకమైన అంశం. ఎవరైనా వస్తారేమోనని మేము ఎప్పుడూ ఆశగా ఎదురు చూస్తుంటాం. ఓ వ్యక్తి అతడి కుటుంబం గురించి కూడా అని పశ్చిమ దీవుల నేషనల్ హెల్త్ సర్వీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోర్డన్ జెమిసన్ చెప్పారు. ఇక్కడకు వచ్చే వారి వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మేము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. మారుమూల ప్రాంతంలోని ఓ దీవికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఉండాలని, ఇక్కడ ఉద్యోగం చేయాలని అందరూ అనుకోరు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో నిపుణులకు ఉద్యోగానికి సంబంధించి యూయిస్ట్, బెన్బెక్కులా లాంటి ప్రదేశాలను అంతగా ఇష్టపడరు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు తాము ఉన్న ప్రాంతం నుంచి దీవులకు వచ్చేందుకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీంతోపాటు వీరిని గోల్డెన్ హాలో పేరుతో ఆహ్వానిస్తూ అందుకు 10,000 యూరోలను అందిస్తోంది.